గోవాలో బీచ్ వద్ద ఓ వ్యక్తి అలలో కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్తుంటే మరికొందరు అక్కడ భద్రతా లోపాలే కారణమని అంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ వ్యక్తికి నిజంగా ఏమైంది? వీడియోలో కనిపించిన ఆధారాలు ఏం చెప్తున్నాయి? ఈ రోజు పూర్తి వివరాలు చూద్దాం. ఘటన ఎక్కడ జరిగింది? ఈ ఘటన గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బగా బీచ్ వద్ద జరిగింది. కర్ణాటకకు చెందిన 37 ఏళ్ల అష్ఫాక్ మసాలి అనే వ్యక్తి సముద్ర తీరంలోని పెద్ద రాళ్లపై కూర్చొని అలలను ఆస్వాదిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వైరల్ వీడియోలో 3 ముఖ్యమైన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాదకరమైన రాయిపై కూర్చోవడం, వ్యక్తి సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న రాయిపై కూర్చున్నాడు. అప్పటికే పెద్ద అలలు వస్తున్నాయి. మొదట చిన్న అలలు, మొదటి కొన్ని అలలు అతని కాళ్ల వరకు మాత్రమే వచ్చాయి. దీంతో అతనికి ప్రమాదం లేదని భావించినట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా భారీ అల, కొన్ని సెకండ్ల తర్వాత వెనుక నుంచి వచ్చిన పెద్ద అల అతడిని సమతుల్యత కోల్పోయేలా చేసి నేరుగా సముద్రంలోకి లాగేసింది. వీడియోలో అతను బయటపడేందుకు ప్రయత్నించిన బలమైన ప్రవాహం కారణంగా అది సాధ్యపడలేదు. వీడియోలో ఉన్న ఆధారాలు ఏమి చెబుతున్నాయి? మాన్సూన్ సీజన్. ఈ ఘటన మాన్సూన్ సమయంలో జరిగింది. ఈ సమయంలో గోవా తీరంలో సముద్ర అలలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని అధికారులు తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. హెచ్చరికలను పట్టించుకోలేదు. స్థానిక సమాచారం ప్రకారం అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయి. అతనితో వచ్చిన స్నేహితులు కూడా రాళ్లపైకి వెళ్లవద్దని చెప్పినట్లు నివేదికలు చెప్తున్నారు. సముద్ర ప్రవాహం తీవ్రత. వీడియోలో అల అతడిని కొట్టిన తరువాత అతను నీటిలో పైకి కిందికి కొట్టుకుపోతూ కనిపించాడు. ఇది అక్కడి రిప్ కామెంట్స్ మరియు బలమైన సముద్ర ప్రవాహం తీవ్రతను చూపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మరో వీడియోను గోవాలో పడవ ప్రమాదం అని ప్రచారం చేశారు. అందులో డజన్ల సంఖ్యలో ప్రజలు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపించింది. అయితే ఆ వీడియో గోవాకు సంబంధించినది కాదని, అది ఆఫ్రికాలోని కాంగో దేశంలో జరిగిన పడవ ప్రమాదానికి చెందిందని అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు మరియు గోవా పోలీసులు స్పష్టం చేశారు. అందువల్ల ప్రస్తుతం వైరల్ అవుతున్న 2 వీడియోలను కలిపి చూడకూడదు. అసలు నిజమేమిటి? ఇది గోవాలో నిజంగా జరిగిన బీచ్ ప్రమాదమే. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భారీ అలల్లో కొట్టుకుపోయి మరణించాడు. మాన్సూన్ సమయంలో సముద్ర రాళ్లపైకి వెళ్లడం అత్యంత ప్రమాదకరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న గోవా పడవ ప్రమాదం వీడియో మాత్రం పూర్తిగా ఫేక్. అది కాంగోలో జరిగిన ఘటన. ఒక్క సెల్ఫీ కోసం, ఒక్క వీడియో కోసం కొన్ని క్షణాల సాహస జీవితాన్ని తీసేసింది. గోవా బీచ్ ఘటన కేవలం ఒక ప్రమాదమే కాదు, సముద్రం ముందు నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో గుర్తు చేసే విషాద సంఘటన. మీ అభిప్రాయం ఏమిటి? పర్యాటక ప్రాంతాల్లో మరింత భద్రత అవసరమా? కామెంట్ చేయండి. C23 ఛానల్, మీ వాయిస్, మీ న్యూస్, మీ నమ్మకం. డిజిటల్ ప్రపంచంలో ప్రతి అప్డేట్ మీ చేతుల్లోకి. వేగవంతమైన వార్తలు, వైరల్ ట్రెండ్స్, ప్రత్యేక విశ్లేషణలు, మొబైల్ నుంచి ప్రపంచం వరకు నిజాలను చేరవేసే డిజిటల్ వేదిక. డిజిటల్ వేగం, నిజాల బలం. C23 ఛానల్, డిజిటల్ న్యూస్, రియల్ టైమ్ అప్డేట్స్. C23 ఛానల్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్.